గతంలో చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకనే చంద్రబాబు సీఎం జగన్పై ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 22 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని ఎలా చెప్పారని ప్రశ్నించారు. పంట నష్టం వివరాలు రాకుండానే ఎలా చెప్పారని నిలదీశారు. ఎవరికి చెప్తున్నాడు కథలు? చంద్రబాబు ఎక్కడ ఏమీ జరగలేదు, అభివృద్ధి జరగలేదు, ఇంకోటి లేదని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది. పోనీ 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి, అవి చెప్పు, మీరు చేసినవి. ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను? నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు, గెస్ట్ లాగా వస్తావు, వచ్చి ఆ పై తిరుగుతావు, తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం ఇంకోటి చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టుకుపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన అర్థమవుతుంది. ఒక్క మాటన్నా రెలవెంట్ ఉందా ఆయన మాట్లాడింది? నాకు స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికెట్టారు. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్. వీళ్ళని ఏమన్నా కూర్చొని క్షుద్ర పూజలు చేస్తాంటారు, చేతబడులు చేస్తాంటారు, ఇంకా ఏదో కుట్ర పని ఏం చేయొచ్చో చూస్తుంటారు. బహుశా అలాంటివి ఏమన్నా మొదలు పెట్టాడు లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆ కనకదుర్గమ్మ గుడిలో అక్కడ పోయి క్షుద్ర పూజలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నట్టున్నారు, ఏదో తాంత్రిక పూజలు ఇవి చేస్తున్నట్టున్నారు. వాటి మీద నమ్మకంతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దనుకుంటారు జనం? నిన్ను ఎందుకు కావాలనుకుంటున్నడానికి ఒక రీజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకోవడానికి కూడా ఎలాంటి రీజన్ లేదు. పైగా ఈయన ఉంటేనే మాకు ఇవన్నీ జరుగుతాయనే ధీమాతో ఉన్నారు కాబట్టి, జనం ఆ నమ్మకంతో ఉన్నారు కాబట్టి మేము ఎక్కడ పోయినా, పార్టీ ఎక్కడికి పోయినా రెస్పాన్స్ అంత ప్రమాణంగా. ఇంకా అభ్యర్థుల గురించి, మార్పుల గురించి అవాకులు చివాకులు పేరుతున్నారు. బేసిస్ మీద పనిచేస్తున్నాం. ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, గత సంవత్సరం నుంచే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎమ్మెల్యేలందరికీ, జనంలోకి ఆల్రెడీ ఉన్నాం, ఇంకా పెంచండి. అలాగే ఎన్నికల దగ్గరకు వచ్చాక అన్ని ఇవి బేరీజ్ వేసుకున్నాక టీం అనేది పర్ఫెక్ట్ టీం చేస్తున్నాం. ఇది ఎంత ముఖ్యమైనదో పార్టీ పదవి అంతే ముఖ్యమైనది. ప్రతిదీ బాధ్యతగానే మనం చూస్తాం కాబట్టి మీరు ఎక్కడా ఇది కావాల్సిన అవసరం లేదు. మీ వంతు మీరు కృషి చేయండి. మిమ్మల్ని సర్వీసెస్ ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటామంటున్నారు, మారుస్తున్నారు, చేస్తున్నారు. ఇక్కడ ఇంకో పక్కేమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి, ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుందని కూడా డిక్లేర్ చేసి యాజిప్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అది కూడా చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబుల్ ఉంటుంది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరుగుతుంది. ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాము. ఇదో వీళ్ళు చేసిన విజయం మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి, ఆ వెబ్సైట్ దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. పెట్టిందా, తడబడుతూ పెట్టిందా, కింద మీద బట్టి డెస్పరేట్గా పెట్టిందా అనేది మీరే చూస్తుంటారు. మేము అనుకోవడం అయితే కూల్గా చేస్తున్నాం, దాని క్యాల్కులేషన్స్ వీలెన్స్ చేస్తున్నాం, ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓవర్ నైట్ చేసింది కాదు, హఠాత్తుగా ఏదో లేచి ఏదో చేయాలని చేసింది కాదు. ఓవర్ ది పీరియడ్ జరుగుతూ వస్తుంది. వీటిలో చేంజెస్ ఉంటాయి, మళ్ళీ ఇది అవుతాయి, ఆఖరికి వచ్చేస్తే ఒక టీం వస్తుంది. అటువైపు ప్రజలకు ఇవ్వాల్సింది మేమైనా తెలుగుదేశం పార్టీ అయినా ఇక్కడ అల్టిమేట్ నేను ఆయన అనడము, చంద్రబాబు నాయుడు లేకుంటే ఆయన కింద ఉండే వాళ్ళ మమ్మల్ని అనడమో కాదు. మేము అడ్రస్ చేసినా, తెలుగుదేశం పార్టీ అడ్రస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా, మేము చేసినా ప్రజలకు అర్థం కావడానికి మా వాదన మేము వినిపిస్తున్నాం, ఆయన వాదన ఆయన